బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో తల్లికి వందన అమౌంట్ ఏదైతే ఉందో అది జమ అవుతూ ఉంది. ఒక విద్యార్థికి అయితే 13,000, ఇద్దరు విద్యార్థులకైతే 26,000. మీకు తెలిసిందే, తల్లికి వందనకు సంబంధించి 15,000 జమ చేస్తామన్నారు. అందులో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద క్రియేట్ చేస్తా ఉన్నారు. అంటే 15,000 బదులుగా ప్రతి విద్యార్థికి 13,000 వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉంటే, ఇద్దరు సంతానం ఉంటే 2 13 26,000 పడతాయి. ఈ విధంగా నగదు జమ అవుతా ఉంది. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క లిస్ట్ ఏదైతే అర్హులు అనర్హులు తుది జాబితా ఉంది, దానికి సంబంధించి కూడా త్వరలో కొన్ని మోడిఫికేషన్ కూడా చేస్తూ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు, తల్లికి వందనంలో మాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడి పేరు మాత్రమే ఎలిజిబుల్ లిస్టులో వచ్చింది. అదేవిధంగా మాకు అనర్హత లేకపోయినా అనర్హత ఉన్నట్టు అనర్హత లిస్టులో పేరు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అదేవిధంగా గ్రివెన్స్ రేట్ చేసుకోవాలంటే ఎప్పటి నుంచి గ్రివెన్స్ రేట్ చేసుకోవచ్చు? మా పిల్లవాడు ఫ్రెష్గా ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతున్నాడు. ఇప్పుడు మా పిల్లవాడికి యొక్క అమౌంట్ ఏదైతే తల్లికి వందన అమౌంట్ జమ అవుతాయా? యాక్చువల్గా జూలై 5 అన్నారు కదండి, మళ్ళీ ఇప్పటి నుంచి జమ అవుతున్నాయి కదా, దానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. పూర్తిగా A to Z ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా వీడియో తెలియజేద్దాం. ఫస్ట్గా మీరు ముందుగా వస్తే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. టాపిక్లో భాగంగా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ అర్హులు అనర్హుల జాబితా నిర్ణయించారు. అది డిస్ప్లే చేస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో. సో దానికి సంబంధించి అక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడి పేరు ఒక దగ్గర, ఇంకొకటి పిల్లవాడి పేరు చివరిలో ఎక్కడ ఉండటం, లేదు ఇద్దరు పేర్లు లేకపోవటం, ఇద్దరు చిల్డ్రన్స్ పేర్స్ ఉండవు లేకపోవటం, అదేవిధంగా డిఫరెంట్ కరెక్షన్స్ ఉన్నాయి అందులో. దానికి సంబంధించి దాన్ని మోడిఫికేషన్ చేస్తూ ఆ లిస్టులో ఏవైతే కరెక్షన్ ఉన్నాయో వాటిని మోడిఫికేషన్ చేస్తూ ఈరోజు ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఉన్న వెల్ఫేర్కి సంబంధించి ఆ లాగిన్లో అంటే ఇంకో మోడిఫికేషన్ చేసిన జాబితాని పెట్టడం జరిగింది. ఒకసారి మీరు ఏమైనా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కొత్తగా పెట్టిన లిస్ట్ని చెక్ చేసుకోవచ్చు. మీ పిల్లలు అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఇద్దరు పక్కన పేర్లు వచ్చేస్తాయి. సో దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి పిల్లలు లేకపోతే ఏం చేయాలి? ఇద్దరు పిల్లలు లేకపోతే ఒకసారి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేసుకోండి. అసలు మీ పిల్లల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేశారా లేదా, మీ హౌస్ హోల్డ్లో ఉన్నారా లేదా, లేకపోతే యాడ్ చేసుకోండి. సో గ్రీవెన్స్ రేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అవకాశం ఇస్తున్నారు. సోమవారం నుండి ఒక డిస్లిస్టెడ్ వార్ లాగిన్లో మనకి ఈ యొక్క ఆప్షన్ ఇవ్వబోతున్నారు. ఈ యొక్క ఆప్షన్ ద్వారా ఎవరైతే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ రేట్ చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా జూలైలో ఈ అమౌంట్ నగదు బదిలీ చేస్తామని చెప్తా ఉన్నారు. చాలా వరకు పేమెంట్స్ కూడా ఒక 2% అంటే 100 మందికి వేస్తే 98 మందికి పడ్డాయి, ఒక ఇద్దరికి పడలేదు, అంటే 2% ఫెయిల్ అయ్యాయంట. సో ఫెయిల్ అయినాయి కాబట్టి అంటే NPCI లింక్ లేకపోవడం వల్ల మనం పదే మనం వీడియోస్లో కూడా NPCI లింక్ చేసుకోండి, NPCI గురించి మీకు తెలియకపోతే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు 2% అంటే వాళ్ళు కేవలం వాళ్ళ అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా NPCI ఇన్యాక్టివ్లో ఉండటం వల్ల డబ్బులు పడలేదు. ప్రతిసారి నేను చెప్తున్నా ఉన్నా, సార్ ఎవరు చెప్పారు NPCI లేకపోతే డబ్బులు పడవా? మాకు 2 అకౌంట్లు ఉన్నాయి, 3 అకౌంట్లు ఉన్నాయి, ప్రతిదీ యాక్టివ్లోనే ఉందన్న. ఈ అకౌంట్ యాక్టివ్లో ఉండటం వేరు, NPCI లింక్ చేసుకోవడం వేరు. సో అదే అంటున్నా, మీకు ఏదైనా రన్నింగ్ అకౌంట్స్ ఉంటే దానికి NPCI లింక్ చేసుకోండి బ్యాంక్కి వెళ్ళి, లేదా మీకు దాని గురించి తెలియకపోతే డైరెక్ట్గా ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ 200 పెట్టి ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది. చాలా మందికి సిఫారసు చేశాను పోస్ట్ ఆఫీస్ అకౌంట్. ప్రతి ఒక్క అకౌంట్లో ఈ 13,000 రూపాయలు జమ అయ్యాయి, ఇద్దరు 26,000 జమ అయ్యాయి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ డైరెక్ట్గా DBTకి సంబంధించి NPCI లింక్ చేసి ఇచ్చేస్తారు. అదే ఓపెన్ చేయాలి. అది మ్యాండేటరీ అంటే కాదు. మిగతా మీకున్న ఏదైతే SBI, యూనియన్ బ్యాంక్, ఏ బ్యాంక్ ఉన్నా మీరు బ్యాంక్కి వెళ్ళి NPCI లింక్ చేసుకోవాలి. అది ఏంటంటే వాళ్ళు మనం చెప్తే కానీ చేయరు. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి డిఫరెన్స్ పోస్ట్ ఆఫీస్కి, మీరు రిమైనింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఏ బ్యాంక్ అయినా పడతాయి NPCI, DBT యాక్టివ్లో ఉంటాయి. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలని ఎక్స్పెషల్ వీడియోస్ కూడా చేశాను నేను. చాలామంది తల్లి అకౌంట్లో ఇప్పటికే 13,000 రూపాయలు జమ అవుతున్నాయి. ఇంకా ఎవరికైతే పడకపోతే సోమవారం వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి మన నారా లోకేష్ గారు తెలియజేశారు. దయచేసి మీరు సోమవారం వరకు వెయిట్ చేసిన తర్వాత మీకు అప్పటికి అంటే సోమవారం ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే సోమవారం కూడా ఎందుకంటే ఈరోజు రేపు హాలిడేస్ కాబట్టి బ్యాంక్స్ అమౌంట్ పడకపోయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఈ ఏదైతే మీ సోమవారం ఉందో ఆ రోజు కూడా వెయిట్ చేసి సోమవారం ఆఫ్టర్నూన్ ఆ టైంలో మీరు సచివాలయంకి వెళ్తే ఒకసారి పేమెంట్ అంటే దీనికి సంబంధించి పేమెంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా పేమెంట్ చెక్ చేసుకోవాలి? NBM ఉంటుంది. NBM లింక్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ OTP క్యాప్చర్ కొడితే ఆటోమేటిక్గా మీకు ఏ అకౌంట్లో డబ్బులు పడే కూడా చూపించేస్తుంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో NPCI లింక్ ఏదైతే పేమెంట్ లింక్ ఉందో దాన్ని కూడా చెక్ చేసుకోండి. దానికి ఎక్స్పెషల్ కావాలంటే దాని మీద వీడియో కూడా చేస్తాను. అలాగే ఎవరైతే ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ క్లాస్ 1వ తరగతి జాయిన్ అవుతున్నారో, ఈ ఎన్రోల్ ఇప్పుడు అవుతున్నారో వాళ్ళకి జూలైలో అమౌంట్ జమ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి కూడా
ఈ యొక్క జూలైలో అమౌంట్ వేస్తారంట. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ అమౌంట్ వేయడం జరుగుతూ ఉంది. సో దయచేసి మీరు ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఒకసారి గ్రామ వార్డు సచివాలయం సంప్రదించండి. మీ నేమ్ చూసుకోండి. ఏమైనా కరెక్షన్స్, అబ్జెక్షన్స్, గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారు గ్రామాల్లో అయితే, అది అర్బన్ అయితే వార్డు డేటా ప్రాసెసింగ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళ లాగిన్లోని గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. సో గ్రీవెన్స్ని అప్లై చేసుకుంటే మీకు తదుపరి విడతలో మీకు అమౌంట్ జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా నగదు బదిలీ చేయాలనేది గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈవెన్ తప్పు ఒప్పులు ఉంటే సరి చేసుకోండి, హౌస్ఫుల్ మ్యాపింగ్ చూసుకోండి, ఈకేవైసీ చూసుకోండి, ఎన్పిసి లింక్ అయిందో లేదో చూసుకోండి. ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పుకున్నాను, నిన్న మన వీడియోలో కూడా తెలియజేశాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైట్ తీసుకుంటూ ఉన్నారు. సో అందువల్ల చాలామందికి ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉండటం వల్ల అమౌంట్ పడలేదు. దయచేసి దాన్ని మీరు చూడండి ఒకసారి. ఓకేనా? నేను డౌట్స్ అండ్ కామెంట్స్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జై హింద్.